హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి పీతల ఇగురు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. వేడి అన్నంలో చక్కగా ఈ పీతల కూర వేసుకుని తింటే ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూస్తుంటేనే నోరూరుతుందా? సో లేట్ చేయకుండా కంపల్సరిగా మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి వీడియో. అప్పుడే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ పీతలు అయితే తీసుకున్నానండి. నాకు 1/2 కేజీకి వచ్చేసి 4 పీతలు చిన్నవి అయితే వచ్చాయన్నమాట. ఇలా శుభ్రం చేసుకుని మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. దీనిని క్లీన్ చేసేటప్పుడు కనుక ఒక 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి క్లీన్ చేసినట్లయితే స్మెల్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ నేను ఒక అనాస పువ్వు, 4-5 లవంగాలు, ఒక పెద్దుల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 2 యాలకులు, 2 దాచిన చెక్క, ఇక్కడ పెప్పర్ పౌడర్ అండి. ఇక్కడ మిరియాల పౌడరు, నేను మీ దగ్గర మిరియాలు ఉన్నా తీసుకుని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇక్కడ మిక్స్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను. 2 టమాటాలని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని అయితే ఫస్ట్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని దీనిలోకి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న పీతలను అయితే దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా చక్కగా పట్టేలాగా ఒక్కసారి అయితే కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక్కసారి మసాలా పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే చక్కగా ఉడికించుకోండి. దీనిలో వాటర్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. నేను ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి ఉడికించుకుని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని మిక్స్లో పట్టుకున్నాం కదండి, దీన్నైతే దీనిలోకి వేసుకోవాలి. ఇక్కడ టమాటాలని నేను పేస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న బీట్రూట్ మొక్కనైతే యాడ్ చేశానండి. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా యాడ్ చేయటం వల్ల. 2 టేబుల్ స్పూన్ల కారం, ఈ కారంలో నేను పసుపు కూడా యాడ్ చేశానండి. వెంటనే అయితే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని వాటర్ అయితే దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ టమాటా ప్లేస్లో చింతపండునైనా మీరు యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా తీసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా అయితే ఇగురులాగా రావాలన్నమాట. ఈ రసం అంతా అబ్జర్వ్ చేసేసి చక్కగా గ్రేవీలాగా ఈ విధంగా తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మూత ఓపెన్ చేస్తేనే మంచి స్మెల్ అనేది వస్తుందండి. చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట. తప్పకుండా చేసుకుని తినాల్సిన రెసిపీ అండి. సో ఈ పీతల ఇగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.